ఓం నమ శివాయ. మనము శ్రీ శివ మహాపురాణము పారాయణం చేస్తున్నాము. అందులో భాగంగా వసంతుని ఆవిర్భావము ధ్యాన మంత్రము. ఓం త్రయంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ ముత్యోర్ముక్షీయమా అమృతాత్. సూతుడు మునులతో ఇలా అంటున్నాడు: ఓ మహర్షులారా, నారదుడు ప్రశ్నింపగా బ్రహ్మగారు చెప్పిన తరువాత కథను మీకు చెబుతున్నాను వినండి. తన కూతురైన సంధ్య విషయంలో తానే వ్యామోహాన్ని పొందిన పితామహుని ఎదుట ప్రత్యక్షమై హితోపదేశం చేసి అంతర్ధానమైన శంకరుని యందు ఈర్ష్యను పొందాడు బ్రహ్మగారు. ఏ ఉపాయం చేతనైనా సరే శంభుని కాంతా వ్యామోహ పీడితునిగా చేస్తే తప్ప తనకి అవమాన భారం తొలగదని సంకల్పించి తన కుమారులైన దక్ష, మరీచి ఆదులను పిలిచి ఇలా అన్నాడు: కుమారులారా, విషదగ్ధమైన శరాఘాతంలా శంకరుని పలుకులు నన్ను బాధిస్తున్నాయి. కేవలం కాంతయందు మనస్సులో అభిలాషను మాత్రమే పొందాను. దానికే శంభుడు నన్ను గరించాడు. నన్నే కాదు, మిమ్ములను కూడా ధిక్కరించాడు. ఈ అవమాన భారం నన్ను దయిస్తుంది. మీరే ఉపాయం చేతనైనా సరే శంకరుని సంసార పాశబద్ధుణ్ణి చేయండి. నిరంతర యోగ మార్గ అవలంబి అయిన శంకరుని మనస్సును చలింపచేయడం దుష్కరం, అయినా చేసి తీరాలి. ఈ కార్యంలో లోకహితం కూడా ఉంది. తన కుమారులను ఇలా ప్రోత్సహించి రతి సహితుడై నిలబడి ఉన్న మన్మథుణ్ణి చూచి, ఏ కుమారా, నువ్వు నా పుత్రులలో శ్రేష్ఠుడవు, సర్వదా సుఖదాయకుడవు, సహధర్మచారిణి అయిన రతితో కూడి ప్రకాశమానంగా ఉన్నావు. మీ జంట పద్మాలతో నిండిన సరోవరం వలె, మెరుపుతో కూడిన మేఘం వలె, చంద్రునితో ప్రకాశిస్తున్న రాత్రి వలె, లక్ష్మీ శోభితుడైన అరివలే మహాశోభాయమానంగా నయనానందకరంగా ఉంది. మీ దాంపత్యం శ్లాఘనీయం. నీ వలనే శివుణ్ణి కూడా ఇంటివాణ్ణి చెయ్యి. నా మాట విను. పితృవాక్య పరిపాలన పుత్రులకు కర్తవ్యం కదా. ఇది వేద మార్గం. ఇందులో జగత్ హితం కూడా ఉంది. ఈ కార్యం నీ వల్ల మాత్రమే నెరవేరుతుంది. తప్పదు, చెయ్యాలి అని విధాత నియంత్రించగా మదనుడిలా అన్నాడు: తండ్రి, నీ ఆజ్ఞను తప్పక నెరవేరుస్తాను. కానీ నా మహా అస్త్రం స్త్రీ. శంకరుని మోయింపచేయగల అట్టి స్త్రీని సృష్టించు. ముందు శంకరుని, ఆపై ఆమెను మోయింపచేస్తాను. మన్మధుని మాటల్లోని సత్యాన్ని గుర్తించిన విధాత శివుణ్ణి మోయింపచేయగల స్త్రీ ఎవరా అని చింతన చేస్తూ ఒక దీర్ఘ నిశ్వాసను విడిచిపెట్టాడు. దాని నుండి వసంతుడు పుట్టాడు. అతడు పుష్పమాల విభూషితుడు, శోణ రాజీవ సంకాశుడు, పద్మ దళాయతాక్షుడు, పూర్ణచంద్ర ముఖుడు, శ్యామవర్ణుడు, సర్వాంగ సుందరుడు, సంపూర్ణ సర్వలక్షణుడు, కోదండ రేఖ మండిత పాదచిహ్నితుడు. కుసుమాకరుడైన వసంతుడు పుట్టగానే సుగంధబంధురమైన మలయానిలం మందమందంగా వీచింది. తరులన్నీ విరులతో మురుగు చూపేయి. కోమల కుహుకార పంచమ స్వరంతో కలకంఠాలు కూసినై. నిర్మల జలపూరిత సరోవరాలన్నీ ప్రఫుల్ల పద్మాలతో శోభించాయి. అట్టి వసంత ప్రాదుర్భావంతో సకల లోకాలు ఆహ్లాదభరితమయ్యాయి. లోకోత్తముడైన వసంతుణ్ణి చూసి సంతోషంతో పితామహుడు కందర్పునితో ఇలా అన్నాడు: ఓ మన్మథ, నీతో సమానమైన ఇతడు నీకు సహచరునిగా ఉండి అనుకూలంగా నీకన్ని కార్యాలను నెరవేర్చగలడు. అగ్నికి వాయువలే నీకితడు ఉపకరిస్తాడు. ప్రసన్నంగా ఉన్నవారి మనస్సులలో స్త్రీ విషయమైన కామవాంఛను రతిని కలిగిస్తాడు. కనుక ఈ పైనుండి నువ్వెప్పుడు ఇతని అందే ఉంటావు. కనుక ఇతనికి వసంతుడు అని అనర్వత్త నామధేయాన్ని ఉంచాను. మలయ పవనుడు ఈ వసంతానికి సహాయుడుగా ఉంటాడు. అంతేకాదు, భావము, హావము, హేళ, మాధుర్యము, ధైర్యము, లీల, విలాసము, విచ్చిత్తి, విభ్రమము, కిలికించితము, మొట్టాయుతము, కుట్టమితము, బిబ్బోకము, లలితము, కుతూహలము, చకితము, విహృతము, హాసము అనే ఈ 18 శృంగార చేష్టలు నీకు సహకరిస్తాయి. కుమారా, వీటికి తోడుగా కర్మాశ్రయాలైన కళలు 24, ద్యూతాశ్రయాలైన కళలు 20, శయనోపచారికములైన కళలు 16, ఉత్తర కళలు 4, మొత్తం 64 కళలు కూడా నీకు సహాయంగా ఉంటాయి. వీరు నీకు
స్నేహితులైనట్లే రతికి కూడా ఇష్టలుగా ఉంటారు. వీరందరి సహకారంతో నేను చెప్పిన గొప్ప కార్యాన్ని మహోత్సాహంతో సిద్ధింపచేయి. అరుణ్ణి మోయింపచేయగల సుందరాంగిని మనసులో పరిపూర్ణంగా భావన చేసి ప్రయత్నపూర్వకంగా సృష్టిస్తాను. బ్రహ్మ పలుకులకు సంపీత్రుడైన మదనుడు అక్కడున్న వారందరి పాదపద్మాలకు నమస్కరించి వారి ఆశీర్వచనాలను పొంది శివస్థానానికి పయనమయ్యాడు. మారగణముల పుట్టుక. మహావీరుడు మోహకారకుడైన మన్మధుడు తన అనుచర గణంతో శివస్థానానికి వెళ్ళగానే అక్కడొక చిత్రమైన వృత్తాంతం జరిగింది. మారుడు తన ప్రభావాన్ని విస్తరింపజేసి సకల ప్రాణులను మోహపెట్టాడు. వసంత ఆగమనంతో వనంలో తరువులన్నీ వికసిత కుసుమ మంజరులతో అతిలోక సుందరంగా తోచాయి. శీతల సుగంధ వాయువులు వీచాయి. శుక పిక శారికాది ద్విజగణాలన్నీ కిలకిల రావంతో కలస్వరంతో గానం చేశాయి. కుసుమ పరాగపు రాశులు తిన్నెలై నిలిచాయి. పుష్ప మకరందం వర్షంగా కురిసింది. వెన్నెల విరిసింది. చక్రవాక పక్షుల జంటలు దాంపత్య ధర్మ క్రీడా వినోదంతో మురిశాయి. మయూర మిథునాలు శృంగార రసోద్రోక ఏతువులై చిత్రగతుల నర్తనం చేశాయి. లతా పరివేష్టితమైన క్షితిరుహాలన్నీ పరస్పర ఆలింగన సౌభాగ్యంతో పులకించిపోతున్నాయి. అహో ఏమా దృశ్యము! చేతనాచేతనమైన జగత్తు శృంగారపు పొంగులో నింగిముట్టింది. సర్వము కామతంత్ర పరాధీనమే. అయినా మహాదేవుడు సర్వజ్ఞుడైన శివునిలోనూ ఆయన గణాలలోనూ ఎట్టి మన్మథ వికారం పుట్టనేలేదు. మన్మధుడు తను పట్టిన పట్టు విడిచి పెట్టలేదు. ఆయన సమాధి స్థితిలో ఉన్నప్పుడు, లేనప్పుడు, లేదా హిమవత్ పర్వత ప్రాంత మైదానాలలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఎక్కడున్నా మదనుడు అదను చూచి వెంబడించి తన ప్రభావాన్ని ప్రకటిస్తూనే వచ్చాడు. తన ప్రయత్నాలన్నీ నిష్ఫలం కాగా కిన్నుడై బ్రహ్మను చేరి గద్గద స్వరంతో ఇలా అన్నాడు: ఏ బ్రహ్మన్, యోగనిష్ఠుడైన శంభుణ్ణి మోయింపచేయటం అసాధ్యం. నేనే కాదు, లోకంలో ఎవరి వల్ల కాదు. త్రినేత్రుడు, జటాజూటధారుడు, కాలకంఠుడు అయిన ఆయన ముందు నిలబడగలిగిన వారెవ్వరు? వీరాది వీరుడైన పుష్పధన్వుని బేల మాటలను విన్న పితామహుని మనస్సు దుఃఖంతో నిండిపోయింది. దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచాడు. ఆ నిశ్వాస మారుతం నుండి అసంఖ్యాకంగా మహాబలులు, భయంకరులు, చెంచలులైన గణాలు పుట్టుకొచ్చాయి. వారందరూ మావి చిగురుల వలె నాలుకలు వేలాడగా బేరి, పటహ ఇత్యాది భయంకర వాద్యాలను మోగిస్తూ చంపండి, నరకండి అంటూ అరుస్తున్నారు. అప్పుడు మారుడు వారందరినీ వారించి బ్రహ్మతో ఇలా అన్నాడు: ఓ విధాత, వీరందరినీ సృష్టించిన వాడవు నీవే. వీరందరికీ నామకరణం చేసి నివాసాన్ని ఏర్పాటు చేసి కర్తవ్యాన్ని బోధించి కర్మలయందు వినియోగించండి. మారుని ఆంతర్యాన్ని గుర్తించిన సృష్టికర్త ఇలా అన్నాడు: ఓ మీనకేతన, వీరు పుడుతూనే మారయ, చంపుడు, మారయ అంటూ అరిచారు కనుక వీరు మారులు అని పిలువబడతారు. నిన్ను అనుసరించి నువ్వు చెప్పిన పని చేస్తారు. నీ పుష్ప బాణాలకు వశమైన మానవులకు చిత్తభ్రాంతిని కలిగిస్తారు. జ్ఞాన మార్గంలో ఉన్న వారికి విఘ్నాలను కల్పిస్తారు. వీరే మారగణాలు. వీరి సహాయంతో శివుణ్ణి మోయింపచెయ్యి. బ్రహ్మ మాటలకు మారునిలో కొంత ధైర్యం వచ్చి ముఖంలో ప్రసన్నత గోచరించింది. అయినా గతానుభవం దృష్ట్యా నిశ్చయంగా కార్యసిద్ధి అవుతుందని నమ్మకం కలగలేదు. పైగా ముక్కంటి అయిన శంకరుడు తన భయంకర పాలాగ్ని కీలలతో భస్మం చేస్తాడేమో అని భయకంపితుడయ్యాడు. ధైర్యంతో కర్తవ్యనిష్టకు పూనుకొని రతి వసంతులతో మారగణంతో శివధామానికి వెళ్ళాడు. వెళ్ళి ఇంతకుముందు కంటే బహు విధోపాయాలను ప్రయోగించాడు మదనుడు. శివ ప్రభువుకు ఎట్టి మోహము పుట్టలేదు. తేజోవిహీనమైన ముఖంతో విరించి చెంతకు వచ్చి, పితామహ, శివుని విషయంలో నేను పరాజయాన్ని పొందాను. నా పూర్వ పుణ్య విశేషం వల్ల ఆ లోక పూజ్యుడు నన్ను భస్మం చేయలేదు. మీకంతా పట్టుదల ఉంటే మరోసారి ఉపాయాన్ని అన్వేషించండి అని చెప్పి కుసుమశరుడు తన నిజస్థానానికి వెళ్ళాడు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.